గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన రోజులు, గొంతు తడుపుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితులు. ఇలాంటి సిచ్యుయేషన్లోనూ ఎంటర్టైన్మెంట్ కోసం లక్షల లీటర్ల నీరు వేస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, మన భాగ్యనగరంలోనే. సిటీలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల కోసం వాటర్ వేస్ట్ చేయడం వివాదంగా మారింది. ఐపీఎల్ వాటర్ కాంట్రవర్సీ ఇప్పుడు సిటీని చేరింది. మహారాష్ట్ర వేదికగా జరగాల్సిన మ్యాచ్లు వాటర్ ప్రాబ్లం పై హైకోర్టు సీరియస్ కావడంతో ఉప్పల్ స్టేడియానికి షిఫ్ట్ అయ్యాయి. క్రికెట్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిటీకి వచ్చినా ఇక్కడ వాటర్ క్రైసిస్. నగరంలో నిర్వహించే 7 మ్యాచ్ల కోసం 35 నుంచి 40 లక్షల లీటర్ల నీరు అవసరమవుతోంది. ఇప్పటికే సిటీలో తీవ్ర నీటి ఎద్దడి ఉండటంతో పిచ్ల కోసం ఇంత నీరు వేస్ట్ చేయడంపై పర్యావరణవేత్తలు ఫైర్ అవుతున్నారు. నీటి అవసరం ఏర్పడింది. పిచ్లతో పాటు మ్యాచ్ చూసేందుకు వచ్చే వారికి వాటర్ సప్లై చేయాలి. ఒక ఐపీఎల్ మ్యాచ్ కోసం పిచ్ ను సిద్ధం చేయడానికి 3 లక్షల లీటర్లు కావాలి. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు 2500 మంది భద్రతా సిబ్బంది, ఇతర అవసరాలకు మరో 2 నుంచి 2.5 లక్షల లీటర్ల అవసరం. అంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు 5 నుంచి 5.5 లక్షల లీటర్లు నీరు అవసరం. ఈ నీటితో 5,000 మంది నీటి అవసరాలు తీర్చవచ్చని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుమతి ఇవ్వడం, లక్షల లీటర్లు నీరు వృధా చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం స్టేడియంలో ఉన్న కమర్షియల్ నల్లా కనెక్షన్ ద్వారా రోజు విడిచి రోజు 10,000 నుంచి 12,000 లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ఇందుకు స్టేడియం ప్రతి నెల 6,000 చెల్లిస్తోంది. మిగిలిన అవసరాలు, మ్యాచ్ల నిర్వహణకు నీటిని సరఫరా చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జలమండలిని కోరింది. అయితే ప్రజా అవసరాలకే సప్లై కష్టంగా ఉందని జలమండలి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో స్టేడియం నిర్వహణకు హెచ్సీఏ ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి వినియోగిస్తోంది. నిర్వహణకు అనుమతులు ఇచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర కరువులోనూ లక్షల లీటర్ల నీరు వేస్టేజ్ పై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది.